గీతా జయంతి గొప్ప నైమిత్తిక తిథి. ఒక గ్రంథానికి పుట్టినరోజు చేయడం అనేటటువంటిది బహుశా సనాతన ధర్మంలో ఒక్క భగవద్గీతకి సంబంధించినంత వరకు మాత్రమే ఉంది. ఇతర గ్రంథముల యొక్క ఆవిర్భావ దినంగా ఒక జన్మదినోత్సవంగా చేయడం అనేటటువంటిది సాధారణంగా ఇంత విశేషంగా కనపడదు. ఒక్క భగవద్గీత విషయంలో మాత్రం చాలా గొప్ప పూజ్య భావనని ఆవిష్కరిస్తూ అందరూ ఆ భగవద్గీత పట్ల తమకున్నటువంటి భక్తిని ఇవాళ ఆవిష్కరిస్తుంటారు. మీరు చూడండి, సనాతన ధర్మంలో చిట్ట చివరి ప్రయోజనం ఒకటే. ఎందులోంచి విడిపోయి వచ్చాము అన్న భ్రాంతిలో ఉన్నామో దానిలో కలిసిపోవడమే చిట్ట చివరి యొక్క ప్రయోజనం.